తెనాలి కొత్తపేటలోని రెసిడెన్షియల్ కూడలిలో కొత్తగా వైన్ షాప్ ని పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు తెనాలి మండల తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. వైన్ షాప్ ను పెట్టకుండా ఆ ప్రాంతం నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు. కొత్తపేటలోని సరోజినీ నాయుడు వీధి, వాసుదేవన్ వీధి, కృష్ణరామనాయుడు వీధి 3 ప్రాంతాల మధ్య రెసిడెన్షియల్ ప్రాంతం కనుక అక్కడ వైన్ షాప్ ను పెడుతున్నారని దాన్ని తొలగించాలని కోరుతూ స్థానికులు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఆ ప్రాంతంలో స్కూల్స్, పిల్లలు ఎప్పుడు తిరిగే ప్రాంతం, అలాగే వైద్యశాలను, కళ్యాణ మండపాలు కలిగి ఉన్న ప్రాంతంలో నిరంతరం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళలు తిరిగే ఆ ప్రాంతంలో వైన్ షాప్ పెట్టడం ద్వారా ఆ ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలుగుతుందని, అలాగే అసాంఘిక కార్యక్రమాలు నిలయం అవుతుందని తహసీల్దార్కు తెలియజేసినట్లు వారు చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాఘవేంద్ర వైన్స్ ని ఈ ప్రాంతంలో పెట్టకుండా నిలుపుదల చేయాలని వారు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్వి ఆర్హెచ్ ప్రసాద్, సంపత్ రాయుడు, సిహెచ్ వెంకటేశ్వరరాజు, ఆత్మకూరి రమేష్, వై రవీంద్రబాబు, ఎం విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. లాస్ట్ 3 డేస్గా మా ప్రాంతంలో ఒక హోటల్ నిర్మాణం చేస్తున్నాం అంటూ కొంతమంది వచ్చి మా ఇళ్ల మధ్యలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ చేసిన కన్స్ట్రక్షను ఈరోజు మేము బోర్డు చూడటం జరిగింది. అది వైన్స్ షాప్ కింద. సో దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వడానికి మన ఎంఆర్ఓ గారిని కలిసాము. ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. దీనికి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సిఏ గారిని, అట్లాగే దాని రిలేటెడ్ పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని మా ఫోన్ మాట్లాడటము, అట్లాగే వాళ్ళని పిలిపించడం జరిగింది. సో మా అభ్యంతరం, అది ఇల్లు నివాసంతో కూడిన ప్రాంతము, అట్లాగే దాని పక్కనే 3 హాస్పిటల్స్, అందుట్లో ఒక మా హాస్పిటల్ కూడా ఉంది. ఈ హాస్పిటల్స్ మధ్యలో పేషెంట్స్కి మేము మంచి చెప్పాల్సిన ప్లేసుల్లో ఇట్లా ఆరోగ్యం పాడు చేసే ఇలాంటి వ్యాపార సంస్థలు ఉండటం, అది ఎక్కడా కూడాను చూడడానికి కానీ అది ఆదర్శవంతంగా ఉండదు. దానివల్ల మేము ఈ విషయాన్ని తీవ్రంగా వారికి మా బాధని తెలియజేయడం జరిగింది ఎంఆర్ఓ గారికి. వారు చాలా మంచిగా స్పందించారు. ఎంఆర్ఓ గారు ఈ విషయంలో స్పందించి పూర్తిగా దీన్ని అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాం. రెసిడెన్షియల్ ఏరియాలో వైన్ షాప్ పెడతారని మేము అనుకోలేదు. అసలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తాం అనుకోలేదు. ఇలాంటి ప్రాబ్లం వస్తుందని ఈ ఏరియాలో లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి చాలా డీసెంట్గా ఉన్న ఏరియా ఇది. దీంట్లో ఇలాంటి వైన్ షాప్ పెడితే చాలా ఇబ్బందిగా ఉంటుందని, లేడీస్ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఏ టైంలో అయినా అని ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేశాము. తెనాలి కొత్తపేటలో వాసుదేవన్ రోడ్లో కొత్తగా ఒక బ్రాందీ షాప్ని పెట్టడం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రతిరోజు కూడా ఇటువైపు ఉన్న బాయ్స్ హై స్కూల్ నుంచి పిల్లలు, అటువైపున గర్ల్స్ హై స్కూల్ నుంచి పిల్లలు ఆ రోడ్లో నిత్యం నడుస్తుంటారు. అదే కాకుండా అక్కడ ఒక 2-3 కళ్యాణ మండపాలు ఉన్నాయి. కళ్యాణ మండపాలకు వచ్చే స్త్రీలు అటు రావడం ఇటు రావడానికి కూడా ఆ రోడ్డునే వాడుకుంటారు. మరింకో ముఖ్యమైన విషయం ఏంటంటే అదే రోడ్లో అత్యంతమైన బ్యాంకులు, మనకు రెగ్యులర్గా ఉపయోగించుకునే ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఇక్కడ ఎస్బీఐ మనం ఎక్కువ వాడుకుంటాం. యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఇంకా తదితర బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులన్నిటికి కూడా ఇక్కడి నుంచి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఆ యొక్క బ్యాంక్ వెళ్ళే రోడ్డు కూడా అదే రోడ్డు. అలాంటి రోడ్లో జనవాసాలు, అంటే జనం మొత్తం అక్కడ నివసిస్తున్నారు. అదేమన్నా బిజినెస్ ప్రాంతం కాదు, లేదా ఊరిగా వదిలేసిన ప్రాంతం కాదు. ఏది దరిదాపుగా ప్రతి క్షణం చూసినా కూడా అక్కడ జనం తిరిగే ప్రాంతం. అలాంటి జనవాస ప్రాంతాల్లో ఒక్కొక్క బ్రాందీ షాప్ పెట్టడం చాలా శోచనీయం. దాన్ని తక్షణమే తొలగించాల్సిందిగా ఈ ప్రాంతవాసులందరం కూడా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఎమ్మటే ఆ యొక్క తదితర అధికారులందరికీ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం, మరియు అంతేకాకుండా ఆ షాప్ యజమానిని కూడా పిలిపించి మాట్లాడతానని చెప్పడం జరిగింది. త్వరగా ఆ యొక్క షాపుని తొలగించేసి మా అందరికి కూడా మంచి జరుగుద్దని ఆశిస్తూ, ఇలాంటి చోట కాకుండా